సో హాయ్ అండి. ఆ ఫోటో అనేది నిన్న జరిగిన సదర్ ఉత్సవాల్లో భాగంగా తుమ్మలగూడెంలో పోలీసు వాళ్ళకు బందోబస్తు చేస్తున్న క్రమంలో వాళ్ళు ఆ బందోబస్తులో సన్మానించడం జరిగింది. సో ఇది మేజర్గా నేను ఈ ఫోటో ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పబ్లిక్లో పోలీస్కి ఉన్నంత రెస్పెక్ట్ ఎక్కడా ఉండదు. సో మీరు కనుక ప్యూర్లీ సర్వీస్ కావాలి, గౌరవం కావాలంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావచ్చు. కానీ నేను సంపాదించాలి అంటే మాత్రం డిపార్ట్మెంట్లోకి రాకండి, డిపార్ట్మెంట్ పరువు తీయకండి. ఓకేనా? సో కాబట్టి మీకు గౌరవం కావాలి, సొసైటీలో వాల్యూ కావాలంటే యూనిఫామ్ ఒంటి మీద ఉంటే, పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద ఉంటే మీకు ఎనలేని గౌరవం వస్తుంది, ఎనలేని రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో అన్న అనకపోయినా రెస్పెక్ట్ అనేది కేవలం యూనిఫామ్ను చూసే ఇస్తారు పబ్లిక్, మనల్ని చూసి కాదు. సో కాబట్టి సర్వీస్ చేయాలి అంటే మాత్రం ది బెస్ట్ సర్వీస్. మీరు ఏ సెక్టర్లో కానీ, సో మెడికల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సో మెడికల్ ఎమర్జెన్సీలో మీరే ముందు ఉంటారు, ఫైర్ ఎమర్జెన్సీలో మీరే ఉంటారు, ఎలక్ట్రిక్ ఎమర్జెన్సీలో మీరే ఉంటారు, రోడ్ సేఫ్టీ ప్రతి చోట కూడా పోలీసు ఉంటాడు. పోలీసు లేని డిపార్ట్మెంట్ అనేది ఉండదు. మీరు సర్వీస్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ సర్వీస్. అదే సంపాదించుకోవాలంటే మాత్రం అసలు మీ గవర్నమెంట్ జాబ్సే కరెక్ట్ కావు. సంపాదించుకునే ఆలోచన రాకండి. ఇంకోటి, ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు సంపాదించాలి అంటే ముందు వాడికి బేస్ ఉండాలి. సో బేస్ అనేది ఉద్యోగం. ముందు ఒక ఉద్యోగాన్ని సంపాదించండి, మీకంటూ ఒక బేస్ ఏర్పాటు చేసుకోండి. ఫర్దర్గా మీరు ఏం చేయాలో అది చేయండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చి ఉద్యోగం మీద సంపాదిస్తానని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. సో గవర్నమెంట్ ఉద్యోగం అనేది సర్వీస్, ది గ్రేట్ సర్వీస్. మీరు పబ్లిక్ కాంచి శాలరీ రూపంలో తీసుకుంటూ సో పైసలు తీసుకొని సర్వీస్ చేస్తున్నాను. మీరు సర్వీస్ కోసం మాత్రమే వస్తున్నాను. సర్వీస్కి బెస్ట్ సెక్టార్, కానీ సంపాదనకు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.